అతిథేభ్యః సర్వేభ్యః స్వాగతం. వాల్మీకి ఆశ్రమం ఆవాసీయ గ్రీష్మవర్గ యొక్క సమారోప కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం. परमध्ये सरस्वती करमूले स्थिता गौरी प्रभाते करदर्शनम्। पुरा विश्रवसः पुत्रो रावणो नाम राक्षसः आसीदस्यानुजौ चास्तां कुम्भकर्णविभीषणौ ते तु तीव्रेण तपसा प्रत्यक्षीकृत्य वेधसं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन्। సిక్స్ 7 days అవుతుందండి. వీళ్ళు 6 days ప్రాక్టీస్ చేశారు. 6 daysలో ఎంత నేర్చుకున్నారో మీరు చూస్తారు పిల్లల్ని. శ్రీరామచంద్ర ఈ నామని ఎత్తండి, నేనే స్వయంగా ఈ నదిని దాటిస్తాను. అలాగే స్వామి, నేను ఈ నామని ఎత్తుతాను. भवती भिक्षां देहि, भवती भिक्षां देहि। हा धिक्खारा धिक्खारा, मम समीपम् आगत्य भिक्षां देहि। हा 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 हा। అందుకనే సంస్కృత భాషను ఎప్పుడైతే మనం విస్మరించామో అప్పుడే మన దేశం నెమ్మదిగా లోపల అధోగతి పాలవుతూ వచ్చింది. ఆ సంస్కృత భాష ఉచ్చరిస్తూ ఉన్నప్పుడే, ఇందాక మన ఆ తల్లులు ఎవరైతే సంస్కృత భాషలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి, ప్రతిదానికి కూడా హా హా అంటూ విసర్గాన్ని చక్కగా పలుకుతూ ఉన్నప్పుడు మన శరీరంలో ఎటువంటి ప్రకంపనలు కలుగుతూ ఉన్నాయి, మన నాడులని ఏ విధంగా చైతన్యవంతం అవుతున్నాయో మనం గమనించుకుంటే ఆ భాష యొక్క ఔన్నత్యం ఏమిటో మనకు అర్థం అవుతుంది. శివాజీ జీవిత చరిత్రల గురించి చెప్పాం. ఆయన ఉన్నటువంటి కోటల యొక్క పరిచయం చేశాం. ఆ కోటలను జయించినటువంటి తానాజీ, మాన్సూరే అలాంటి అనేక మంది యొక్క చరిత్రలు వాళ్ళకి వినిపించాం. సంస్కృతం నేర్పించాము, ఈత కొట్టడం నేర్పించాము, బోటు షైరింగ్, బోటులో ఎలా నడపాలో నేర్పించాము. ఇక్కడ ఎన్నో ఎన్నో విద్యలు మీరు ఆశ్చర్యపోతారు వాళ్ళు ఈ 14 రోజుల్లో నేర్చుకున్నారు. మా దగ్గర ఐఐటిలో చదువుకున్న ఎలక్ట్రానిక్స్ మాకు ఎంప్లాయీ, మీరు ఈ ఐఐటిలో ఎలక్ట్రానిక్స్ చదివారు కదా, ఇటువంటి ప్రాజెక్ట్స్ మీరు చేశారా అంటే ఇది నా ఫైనల్ ఇయర్ ప్రాజెక్టు సార్ అని అంటున్నాడు.
ఈ రోజున మన పిల్లలు 6వ తరగతి పిల్లలు ఆ ప్రాజెక్ట్ని చేసేసారు. మాది ఈ క్యాంపులోనే చేయించాం. ప్రాజెక్ట్స్ చేయటానికి కోసం థియరీ అవసరంలా చాలా విషయాలు ప్రాక్టికల్స్లో చేపించేయచ్చు. థియరీ తర్వాత ముందు ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెలే వేరు. సో దిస్ ఈజ్ ఎ స్కిల్ బేస్డ్ మోస్ట్ అడ్వాన్స్డ్ గురుకులం ఇన్ ద వరల్డ్. మేము ఆ విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇటువంటి టెక్నాలజీ మేము చిన్న 6th గ్రేడ్ నుంచి మేము వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ నేర్పిస్తాం పిల్లలకి. 6th గ్రేడ్ నుంచి ఇంటర్న్షిప్స్ ఇస్తాం. సో పిల్లలకి మనం ఇక్కడ ఆయుర్వేదం నేర్పిస్తూ ఆయుర్వేద వనం ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి కూడా ప్లాన్ చేస్తున్నాము. అన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి ఇక్కడ పిల్లలకి చిన్నప్పటి నుంచి వాటి యొక్క మెడికల్ ప్రాపర్టీస్, వాటిని ఎలా పెంచాలి, వాటి ఉపయోగాలు, ఏ చెట్టు చూసినా దానిలో ఉన్న గుణాలు తెలుసుకునేటట్టుగా పిల్లల్ని తయారు చేయాలని మేము ప్రయత్నిస్తున్నాము. దానికి రఘుపతి గారు చాలా సహకరిస్తానని చెప్పి నాకు మాట ఇచ్చారు. నేను ఇంతటితో ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, దీనికి కళలు నేర్పించే కళాకారులందరికీ, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కారం చేస్తున్నాను. ఈ మల్లికార్జునరావు గారికి, సత్యవాణి గారికి, ఎస్పెషలీ మన రమేష్ గారి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. కాబట్టి అందరికీ అభివందనలు, నా నమస్కారాలు. పిల్లలందరికీ నా దీవెనలు ఎప్పుడు ఉంటాయి. నేను ఎప్పుడు ఆ పిల్లల్ని తలుచుకుంటున్నాను. మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై శ్రీరామ్.